విష్ణు రూపాయ నమశివాయ. అమ్మవారి స్వరూపాల్లో మనందరికీ ప్రీతిపాత్రమైన రూపం సరస్వతి రూపం. ఆ తల్లి అనుగ్రహిస్తే మందభాగ్యుడు కూడా అద్భుతంగా మాట్లాడగలడు, అనుగ్రహించకపోతే మాటలే కరువైపోతాయి. రామాయణంలో కథ ఉంది. రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ముగ్గురు బ్రహ్మగారికి ఘోరమైన తపస్సు చేస్తే రావణుడు వరాలు కోరుకున్నాడు. అవి లోకాల్ని సర్వనాశనం చేసేందుకు అనువైన వరాలు. ఇంకా కుంభకర్ణుడు కోరుకునే లోపు దేవతలు అల్లాడిపోయారు. స్వామి ఇప్పటికే చాలా మంది దేవతల్ని, అప్సరసల్ని, ఋషుల్ని, మనుషుల్ని తినేసాడు, ఇక వరాలు కూడా ఇస్తే సర్వనాశనం చేసేస్తాడు అంటే, ఈ లోపల వాడు వరం అడిగే లోపు సరస్వతీదేవి వాడి వాక్కుని మార్చేస్తే నిర్దేవత్వం కావాలి అని అడగడానికి బదులు నిద్రావత్వం అని అడిగాడు. ఆయన తథాస్తు అన్నారు. అప్పుడు ఇంక నిద్రపోవడం మొదలుపెట్టాడు. అమ్మ అనుకూలించకపోతే అలా ఉంటుంది. మరి అనుకూలిస్తే ఎలా ఉంటుంది అంటే, దేవీ భాగవతంలో ఇంకో కథ ఉంది, యాజ్ఞవల్క్య మహర్షి కథ. యాజ్ఞవల్క్యుడు 3 వేదాల్ని 3 మహర్షుల దగ్గర నేర్చుకుని వైశంపాయన